రాష్ట్రంలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేద్దామని చెప్పి అపోజిషన్ పార్టీ ఈరోజు రాష్ట్రంలో చాలా కన్ఫ్యూజన్గా మాట్లాడటం వాస్తవానికి రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఒక ప్రభుత్వం 1924 మధ్యలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రభుత్వంలో ఉండే వ్యక్తులు మంత్రులు ముఖ్యమంత్రితో సైతం మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే అసలు వీరికి ఏమీ తెలియకుండా 5 సంవత్సరాలు గడిచిపోయిందా అనే పరిస్థితి కనపడుతుంది అధ్యక్ష. నేను మా నియోజకవర్గంలో ఒక స్కూల్ బిల్డింగ్ ఓపెన్ చేయడానికి వెళ్తే ఒక టీచరు మొన్న రిక్రూట్ అయిన టీచరు, సార్ మేము 10-15 సంవత్సరాల నుంచి కష్టపడి టీచర్ ఉద్యోగం కావాలని రాత్రింబవళ్ళు కష్టపడి చదువుకొని ప్రిపేర్ అయ్యి మరి ఎప్పుడు మాకు డిఎస్సి పెడతారా అని వేచి చూసిన తర్వాత మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంతకం పెట్టి చాలా ట్రాన్స్పరెంట్గా ఎవరైతే మెరిట్ ఉందో వాళ్ళకి చాలా ట్రాన్స్పరెంట్గా మరి కండక్ట్ చేసిన ఒక డిఎస్సిని ఈరోజు అవమానిస్తూ ఉంటే మమ్మల్ని అందరినీ కూడా ఇంత కష్టపడిన మమ్మల్ని కూడా ఏదో బ్యాక్ డోర్ నుంచి వచ్చేసారన్న దీనికి ప్రచారం చేస్తూ ఉంటే మాకు చాలా బాధగా ఉంది సార్ అని వాళ్ళు వెళ్ళబుచ్చుకున్న పరిస్థితులు చూస్తూ ఉంటే నిజంగా వీళ్ళకి వాళ్ళ సొంత ఎజెండాలు తప్పితే ఒక ప్రభుత్వం అన్నా ట్రాన్స్పరెన్సీ అన్నా ప్రజలన్నా ఎవరి మీద కూడా వాళ్ళకి విలువ లేదనేది అక్కడ నిదర్శనంగా కనపడుతుంది అధ్యక్ష. అయితే ఒక స్పోర్ట్స్ పర్సన్గా ఈ డిఎస్సి మీద నాకున్న అభిప్రాయాలు నేను ఈరోజు చెప్తా అధ్యక్ష. మీరు అలాగే స్పీకర్ గారు అసెంబ్లీలో స్పోర్ట్స్ కండక్ట్ చేస్తే పెద్ద అంటే మీరు కూడా అలాగే పెద్ద అయిన బుచ్చయ్య చౌదరి గారు కానీ అందరం కూడా పార్టిసిపేట్ చేసి ఒక మంచి వాతావరణంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పోర్ట్స్ ఎంత ఇంపార్టెంట్ అనే దాని మీద మరి అందరికీ ఒక మెసేజ్ ఇవ్వటం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత రిజల్ట్స్ కూడా ఆ మెసేజ్ తర్వాత అక్కడ డెవలప్మెంట్స్ స్కూల్ లెవెల్లో కానీ అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ కాలేజ్ లెవెల్స్లో కానీ ఆ ఇంపాక్ట్ ఎంత ఉందో మాకు తెలుసు అధ్యక్ష. ఎందుకంటే మేము కూడా స్పోర్ట్స్ పర్సన్ కాబట్టి ఒక్కసారే కాకుండా 2వ సంవత్సరం కూడా మీరు కండక్ట్ చేయించారు. అలాగే ఈరోజు మనల్ని చూసి వేరే స్టేట్స్ కూడా స్పోర్ట్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఎందుకు ఈ మాట నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష, 140 కోట్ల ప్రజలున్న దగ్గర మనం సాధించే ఒలింపిక్ మెడల్స్ కానీ మనం సాధించేవి చాలా తక్కువ అధ్యక్ష. వీటిని గుర్తించి స్కూల్ స్థాయి నుంచి కూడా పిల్లల్ని డెవలప్ చేసుకోవాలనే పరిస్థితి ఒక స్పోర్ట్స్ పర్సన్గా నాకైతే, ఎందుకంటానంటే ఒక పీఈటీ స్కూల్ లెవెల్లో స్పోర్ట్స్ డెవలప్ చేయడం అంటే ఎంత ఇంపార్టెంటో అది మాకు తెలుసు అధ్యక్ష. ఈరోజు నారా లోకేష్ గారి ఆయన నాయకత్వంలో స్కూల్ బిల్డింగ్సే కాకుండా గ్రౌండ్స్ కూడా ఈరోజు అలాగే స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పూర్తిగా ఎంత అభివృద్ధి చెందింది అనేది మరి ప్రతి స్కూల్లోని ఈరోజు వస్తున్న జాయినింగ్స్ అంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడుకుంటున్నా అధ్యక్ష. ఒకప్పుడు గవర్నమెంట్ స్కూల్లోని మరి రూమ్స్ సరిగ్గా ఉండేవి కాదు, అకామిడేషన్ సరిగ్గా ఉండేది కాదు, ఫుడ్ సరిగ్గా ఉండేది కాదు, అలాగే ఆ గ్రౌండ్ ఉందంటే గ్రౌండ్ అంతా తుప్పలు అవి పెట్టి పెరిగిపోయి ఉండేవి. అలాగని చెప్పి వాళ్ళకి ఎక్కడ ఫెసిలిటీస్ ఉండేవి కాదు, ఒక బాల్ ఉండేది కాదు, ఒక నెట్ ఉండేది కాదు. ఇవన్నీ కూడా సమకూర్చుకుంటే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఏ స్కూల్కి వెళ్ళినా కూడా ఈరోజు మరి బ్రహ్మాండంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ అంటే ఎడ్యుకేషన్ అనేది కేవలం ఒక అంశమో 2 అంశాలు కాదు అధ్యక్ష, ఫిజికల్ ఎడ్యుకేషన్ కూడా కాన్సన్ట్రేట్ చేసి అలాగే మరి నా సబ్జెక్ట్ లాగా నేను మరి నాకు సపోర్ట్ చేసిన ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ కూడా ఇది తుప్పు వదిలించుకోవాలి. అసలు స్పోర్ట్స్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గురించే సరిగ్గా తెలియని ఈ గొడ్డల పార్టీకి ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది దేశంలోనే ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ గా రాబోయే రోజుల్లో ప్రతి స్టేట్ లో కూడా
రాబోతుంది అధ్యక్ష, ఈ ఆటిజం మీద, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ మీద. ఇలాంటి మంచి చాలా చాలా చిత్తశుద్ధితో అన్ని కూడా మరి నిర్వర్తిస్తూ 16,000 ఉద్యోగాలు ఫస్ట్ సంతకం పెట్టారు అంటే అది ఎంత ఇంపార్టెంట్ అనేది అక్కడ చిత్తశుద్ధితో పనిచేసే మన నాయకులకి తెలుస్తుంది. కానీ ఏది ఆయన సొంతంగా ఆయన కోసమే మరి పార్టీ పెట్టి ఆయన కోసమే కనీసం నేషనల్ ఫ్లాగ్ కూడా అక్కడికి వెళ్ళి గౌరవం ఇవ్వలేని వ్యక్తికి ఎలా తెలుస్తుంది అధ్యక్ష? మా దగ్గరికి వచ్చిన ఒక పెద్ద నాయకుడు, ఆయన పేరు నేను ప్రస్తావించలేను, కానీ వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన హైదరాబాద్లో ఉంటే పదండి జెండా మరి వెళ్ళి ఎగరేద్దామంటే మీరు ఎగరేసేయండి అన్న జెండా, ఏది వాళ్ళ పార్టీదే. అలాంటి ఒక వ్యక్తి ఈరోజు మాట్లాడితే ఎలా మాట్లాడతాం అధ్యక్ష? నేను అడుగుతుంది ఏంటంటే, అసలు గేమ్స్ గురించి కానీ స్పోర్ట్స్ గురించి కానీ మీకు తెలుసా? ఇందులో ఎక్కడైతే ఈ డిఎస్సిలోని ఎక్కడ తప్పు జరిగిందో చెప్పండి, ఎక్కడ పొరపాటు జరిగిందో చెప్పండి, తీసుకుంటాం. చర్చికి రండి అంటే చర్చికి రాకుండా ఊరికే బయట ఏదో ఎవరో కాక్రోచ్ పార్టీ ఎక్కడో ఏదో చేసిందని చెప్పి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ వాతలు పెట్టుకుందాం అంటే ఎలా అవుతుందనే అధ్యక్ష నేను అడుగుతా ఉన్నాను. ఏ డిఎస్సిలో ఇంటర్నేషనల్, నేషనల్ సర్టిఫికేట్ వైజ్గా ఎవరెవరు క్యాండిడేట్స్ ఉన్నారో ఆ క్యాండిడేట్స్ పైనుంచి కింద వరకు వచ్చి వాళ్ళకి ఇస్తారు అధ్యక్ష ఈ ఉద్యోగ అవకాశాలు. ఇవన్నీ కూడా మరి వాళ్ళకి తెలియకపోతే ఎలా అధ్యక్ష? దీన్ని అన్నిటికీ పంపించారు. శాప్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్కి పంపించింది, అలాగే స్టేట్ అసోసియేషన్కి పంపించింది. వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు. పూర్తిగా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత 2-3 ప్లేసెస్లో ఎంక్వైరీ చేసుకున్న తర్వాత అప్పుడు మరి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారనే ఇంగిత జ్ఞానం కూడా, కనీస జ్ఞానం కూడా లేని ఈ గొడ్డల పార్టీకి ఎలా పడితే అలా మాట్లాడితే మరి మేము ఏమనాలో కూడా అర్థం కాదు అధ్యక్ష. నాకు అర్థం కాల. గేమ్స్ అంటే వీడియో గేమ్స్ వరకు మాత్రమే వాళ్ళకి తెలిస్తే మరి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అని నా ఉద్దేశం అధ్యక్ష. కాబట్టి నేనేమడుగుతున్నా అంటే దయచేసి మరి నారా లోకేష్ గారికి నేను అడుగుతుంది ఏంటంటే, కనీసం ఆ స్పోర్ట్స్ గురించి వాటి గురించి కొన్ని క్లాసులు పెట్టండి. ఆ క్లాసుల్లో కనీసం అంటే ఇక్కడికి ఎలా రాలేకపోయినా అక్కడన్నా క్లాసులు పెట్టండి. ఎడ్యుకేషన్ అంటే చెప్పండి, ఎలాగా ఇచ్చేస్తారో చెప్తే మరి కనీసం ఈ టైం అన్నా వేస్ట్ అవ్వకుండా ఉంటుందని చెప్పి లోకేష్ గారికి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఏది ఏమైనా ఈరోజు ఓపెన్గా చెప్తున్నా అధ్యక్ష, స్పోర్ట్స్ 100% డెవలప్ అవుతుంది. ప్రతి పిల్లోడు ఈరోజు ఏదైతే ఈ మొబైల్ ఫోన్స్ వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టే పరిస్థితి నుంచి ఈరోజు ఈ పీఈటీలని వాళ్ళని అందరినీ ఈ స్పోర్ట్స్ డెవలప్ చేయడం వల్ల స్లోగా మన పిల్లలందరూ కూడా స్పోర్ట్స్ వైపు, గేమ్స్ వైపు మారడం వల్ల వాళ్ళ ఆరోగ్యకరంగా ఉన్నందుకు నేను ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్ అధ్యక్ష. సమయాభావం ఉంది. సభ్యులు కూడా ఇంకా 4-5 ఉన్నారు కాబట్టి కొంచెం సుదీర్ఘంగా కాకుండా జస్ట్ బ్రీఫ్గా మీ మదిలో భావాలు చెప్తే బాగుంటుంది. ముందు ఆదర్శవంతంగా సోమిరెడ్డి గారు. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. లోకేష్ బాబు గారు ఈరోజు ఆయన ఇచ్చిన స్పీచ్లో బహుశా రోజు నోరు బారేసుకునే వాళ్ళు ప్యాంట్లు తడిచిపోయి ఉంటాయని నేను అనుకుంటున్నా. లోకేష్ బాబు గారు 16,400 డిఎస్సి ఉద్యోగాలు ఇవ్వటం ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. మళ్ళీ అనౌన్స్ చేసినారు. కొన్ని వేల మందికి మళ్ళీ ఉద్యోగాలు రాబోతున్నాయి. సరే, ఇది ఒకటే కాదు, పంచాయతీరాజ్ మినిస్టర్గా కూడా నాకు ఒకటి గుర్తుంది లోకేష్ బాబు గారు. ఆ ఎల్ఈడి బల్బ్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఈవెన్ గ్రామాలు, ఎస్సీ ఎస్టీ కాలనీస్ అంటే పర్మనెంట్గా 10 రోజులకి 4 రోజులకి కాలిపోయే బల్బులు, చీకట్లో బతుకుల నుంచి ఎల్ఈడి బల్బ్స్ ట్రెండ్ తెచ్చింది కూడా నాకు బాగా గుర్తుంది. ఈరోజు ఈవెన్ ఐటీ మినిస్టర్గా ఇతర దేశాలకు పోతే ఆ ఇన్వెస్ట్మెంట్స్కి ఏదో ఒక నేషనల్ లెవెల్లో సెంట్రల్ యూనియన్ మినిస్టర్కి ఇచ్చినంత ప్రాధాన్యత ఆ దేశాల్లో ఇవ్వడం చూస్తుంటే నిజంగా అది కూడా ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు లోకేష్ బాబు గారు. నేనేమంటానంటే ఇప్పుడు ఒక్క విషయం చెప్పాలా, నాకు విక్రమ్ సింహపురి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీ శాంక్షన్ చేశారు. థ్యాంక్స్ తెలిసి